హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చంద్రమ్మ రామయ్య ముద్దుల కూతురు రేవతి గురించి చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అమ్మా రేవతి, నాన్న రేవతి, చిట్టి తల్లి ఏం చేస్తున్నావమ్మా? అమ్మా రేవతి. అమ్మా వస్తున్నా. మళ్ళీ ఏం పనులు చెప్తానికి పిలుస్తున్నావు? చచ. వచ్చావా అమ్మా? నాన్న రేవతి చూడు, ఎప్పుడు సెల్ ఫోన్స్ చూసుకోవడం కాదు, పెళ్ళిడికి వచ్చిన పిల్లవి నువ్వు. చుట్టుపక్కల వాళ్ళంతా ఏమంటున్నారు? మీ పిల్ల ఒక్క పని కూడా చేయట్లేదు అంటున్నారు. చూసి కొంచెం ఇంట్లో పనులు చేస్తూ ఉండమ్మా. మా బంగారు తల్లి కదూ, నేను చెప్పిన మాట వినమ్మా. మీ తండ్రి ఎంత కష్టపడుతున్నాడు నాన్న అని చంద్రమ్మ తన కూతురు రేవతికి చక్కగా చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు రేవతి పేలముఖం వేసుకొని, చచ్చ, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చూసుకుంటాం సెల్ ఫోన్స్ అనుకుంటూ ఇల్లు శుభ్రం చేసే కొరకు మాప్ స్టిక్ తీసుకురావడానికి వెళ్ళసాగింది. ఈ పనులు తప్పించుకోవడానికి ఒక్కటే దారి, కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేద్దాం. కంగారుగా తన తల్లిదండ్రులు రామయ్య చంద్రమ్మ పరుగులు తీసుకుంటూ రేవతి దగ్గరికి వచ్చారు. అమ్మా రేవతి, ఏమైందమ్మా? కళ్ళు తెరవమ్మా, అమ్మా రేవతి అంటూ రామయ్య చంద్రమ్మ ఏడవసాగారు. ఆ దిక్కుమాల సెల్ ఫోన్లు చూడొద్దంటే చూస్తావు అని చంద్రమ్మ కోపంగా తిట్టసాగింది. రేవతి తన మనసులో తను అమ్మో ఈ ఫోన్ల గోల వదిలేలా లేదు అనుకుంటూ పైకి లేవసాగింది. ఇంట్లో పనులన్నీ నాకే చెప్తుంది అమ్మ. చూడు నాన్న, ఇన్ని పనులన్నీ చేసేది నేను. కొంచెం అమ్మకి పనులు చేయమని చెప్పావా అనుకుంటూ రేవతి దొంగ ఏడుపుతో తన తండ్రి రామయ్యకి చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. రామయ్య కూడా చంద్రమ్మని మందలించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చంద్రమ్మ తన మనసులో తను, బాగుందయ్యా, బాగుంది. నువ్వు ఇంత గారాబంగా పెంచబట్టి అది ఇలా తయారైంది అని కోపంగా అనుకుంటుంది. మరి మన రేవతి స్టోరీ ఎలా అనిపించింది ఫ్రెండ్స్? స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.